కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. ఎందుచేట అంటే కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం. కృత్తిక అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. ఈ నెల అంతా కూడా అగ్ని సంబంధంగానే ఉంటుంది. అందుకే అసలు ఆశ్వీజ మాసం యొక్క చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్య నాడు దీపావళి, ఆవళి అంటే వరుస, దీపముల యొక్క సమాహారంగా పండగ ప్రారంభమవుతుంది. ఇంకా ఆ తరువాత కార్తీక మాసం అంతా కూడా దీపము యొక్క ఆరాధన. ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. అసలు సనాతన ధర్మం అగ్ని ఆరాధన మీద ఆధారపడింది. మిగిలిన ధర్మములకు సనాతన ధర్మములకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ ధర్మచక్రం దేనిని ఆధారం చేసుకుని తిరుగుతుంది అంటే అగ్నిని ఆధారం చేసుకుని తిరుగుతుంది. అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అగ్నిహోత్రుడి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ గురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు. ఆయన హవ్యవాహనుడై మనం దేవతలకి హవిస్సునిస్తే స్వాహ అంటూ వేసినటువంటి పదార్థాన్ని అగ్నిహోత్రుడు తీసుకెళ్లి దేవతలకు ఇస్తాడు. దేవతలు మనం ఇచ్చినటువంటి పదార్థాన్ని తిని వాళ్ళు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంట కలుగుతుంది. భాగవతం దశమ స్కంధంలో అంటారు, ఎప్పుడైనా వర్షం కురిసిందనుకోండి దానివల్ల సమృద్ధిగా పంట కలుగుతుంది. అందుకే మఖము చేయ వజ్రి వెది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మీ సిధీను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే హవిస్సు దేవతలు తింటారు, దేవతలు తిని సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే పాడి పంట, పాడి పంట ఉంటే మనం సమృద్ధిగా ఉంటాం. మనమే కాదు, శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణుల దగ్గర నుంచి అందరూ సంతోషంగా ఉంటారు. మనం సంతోషంగా ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ యజ్ఞం చేస్తే దేవతలకి మళ్ళీ హవిస్సు అందుతుంది, మళ్ళీ సంతోషిస్తే మళ్ళీ వేళ పట్టున వర్షం కురిపిస్తారు కురవవలసిన సమయంలో. అప్పుడు మళ్ళీ పాడి పంట వృద్ధిలోకి వస్తాయి. అదొక ధర్మచక్రం. అలాగే పితృదేవతలకి కవ్యం ఇవ్వాలంటే అగ్నిహోత్రుడి ద్వారా ఇస్తారు. ఇంట్లో ఆహారాన్ని పచనం చేసుకోవాలంటే అగ్నిని ఆరాధన చేసుకుని చేస్తారు. తెల్లవారి లేచినదాదిగా అగ్నిని ఆరాధించడము ప్రధానమైనటువంటి జాతి ఏది అంటే సనాతన ధర్మమును నమ్మినటువంటి వాళ్ళ యొక్క లక్షణం. అందుకే ఇక్కడ ప్రధానమైన ఆచారము దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని ఆరాధన మీద ఆధారపడుతుంది. అగ్నిని ఆరాధించడం ఎవరో కొన్ని వర్ణముల వారు మాత్రమే చేసేటటువంటిది కాదు, అన్ని వర్ణముల వారు అగ్ని ఆరాధన చేస్తారు. అందుకే వైద్యనాథ దీక్షితీయాన్ని పరిశీలిస్తే అన్ని వర్ణముల వారు అగ్ని ఆరాధన చేస్తారు అనేటటువంటి విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. చిట్ట చివర ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, కొడుకు మా తండ్రి గారు శరీరంతో ఉన్నంత కాలం అగ్నిని ఆరాధించారు, ఓ అగ్ని నిన్ను పరమ పవిత్రంగా భావన చేసి ప్రతిరోజు నీకు నమస్కరించారు, నిన్ను ఆరాధించారు. అటువంటి మా తండ్రి గారి శరీరం పడిపోయింది, ఇప్పుడు ఆ శరీరం కదలదు. మా నాన్నగారు బ్రతికున్నంత కాలం నీకు హవిస్సునిచ్చారు, ఇవాళ మా నాన్నగారి శరీరాన్ని హవిస్సుగా నీలో వేసేస్తున్నాను, దీన్ని కాల్చక ఇబ్బంది పెట్టకుండా భగ్గున కాల్చి పంచభూతముల యందు కలిపేసేయమని కొడుకు ప్రార్థన చేసి తండ్రి శరీరాన్ని అగ్నిహోత్రంలో హవ్యంగా సమర్పించేస్తాడు. అంటే అగ్ని ఆరాధనతో ప్రారంభమై అగ్ని ఆరాధనతో వ్యక్తి జీవితం పరిసమాప్తమైపోతుంది. అగ్ని ఆరాధన అనేటటువంటిది సనాతన ధర్మంలో అంత ప్రధానమైనటువంటి అంశం. శ్రియమిచ్చేత్ హుతాశన, శ్రియం కావాలి అంటే అది కేవలము అగ్నిహోత్రుడి వలన మాత్రమే సాధ్యమవుతుంది. శ్రియం అంటే కేవలం డబ్బు కాదు, నాకు చాలా డబ్బు కావాలి అని అనుకున్నాను అనుకోండి, దేని కొరకు డబ్బు కావాలన్నది ప్రధానం. నేను దాచుకోవడానికో ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఖర్చు పెట్టడానికో అయితే అది ప్రమాదహేతు, దానివల్ల పాపం మూట కట్టుకుంటాను.
అప్పుడు అది ప్రియం, ప్రేయస్సునిస్తుంది. కాదు, శ్రియం, నేను ధార్మికంగా సంపాదించాలి, ధర్మం నిలబెట్టడానికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అది శ్రియం, మంచి ఆలోచనను, ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని రెండిటినీ కూడా ఇవ్వగలిగిన వాడెవరు అంటే అగ్నిహోత్రుడు. అందుకనే భట్టారక శబ్దం అన్వయమైంది. భట్టారకుడు అంటే పూజనీయుడు. అటువంటి అగ్ని మనకి మంచి ఆలోచనలు ఇస్తాడు, ధర్మం ఇస్తాడు, ధార్మికమైనటువంటి కార్యముల యందు ఉత్సుకతనిస్తాడు, ధార్మికమైన కార్యక్రమములను నిర్వర్తించడానికి కావలసినటువంటి సమస్త విభూతులను మనకి అనుగ్రహిస్తాడు. తత్కారణము చేత పుణ్యాన్ని ఇస్తాడు. ఆ పుణ్యము వలన చిత్తశుద్ధినిస్తాడు, చిత్తశుద్ధి వలన జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతాడు. అందుకే సనాతన ధర్మంలో అగ్ని ఆరాధనకు అంత ప్రత్యేకత ఉంది. విశేషించి ఈ ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక లక్షణం ఉంది. యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర శరదృతువులో బయటికి వస్తుంది అని దేవీ భాగవతం. ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వై అని. వసంత ఋతువులో ఒక కోర బయటికి వస్తుంది, శరదృతువులో ఒక ఋతువు బయటికి వస్తుంది. ఈ రెండు ఋతువుల్లో ఆయన కోర బయటికి వచ్చిన కారణం చేత ప్రకృతి సంబంధమైనటువంటి ఉపద్రవములు సంభవిస్తాయి, అంటురోగాలు సంభవిస్తాయి. దీపపు పురుగులు ఎలా పడిపోతారో ప్రజలు అలా పడిపోతారు, జీవరాశి అలా పడిపోతుంది, ఐశ్వర్యము అలా నశించిపోతుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధనతో మొదలుపెట్టి పరమమంగళప్రదమైనటువంటి రీతిలో కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపాన్ని ఆరాధించడం, దీపాన్ని వెలిగించడం ప్రధానమవుతుంది.